కలవని ప్రేమ ఎపిసోడ్ 8. అపార్ట్మెంట్ మొత్తం నాశనమైపోయింది. చెక్కలు చెదిరిన ఫర్నిచర్, పగిలిపోయిన గాజులు, భయంతో నిండిపోయిన నిశ్శబ్దం. గన్స్ పట్టుకున్న వాళ్లు ఇంకా విక్రమ్ వైపే నిలబడి ఉన్నారు. ఐశ్వర్య భయంతో విక్రమ్ వెనకాల నిలబడి ఉంది. ఆ బ్లాక్ కోట్ వేసుకున్న వ్యక్తి నెమ్మదిగా విక్రమ్ దగ్గరకు వచ్చాడు. అతని కళ్లలో చల్లని హెచ్చరిక. ఎంతకాలం పారిపోతావు విక్రమ్? నీ గతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. విక్రమ్ సీరియస్గా అతన్ని చూశాడు. నేను ఆ ప్రపంచాన్ని వదిలేశాను. ఆ వ్యక్తి చిన్నగా నవ్వాడు. కాని ఆ ప్రపంచం మాత్రం నిన్ను వదల్లేదు. అప్పుడే అతను తన జేబులో నుంచి ఒక పాత ఉంగరం బయటకు తీశాడు. ఆ ఉంగరం చూసిన వెంటనే విక్రమ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతని కళ్లలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. ఐశ్వర్య అది గమనించింది. ఆ వ్యక్తి నెమ్మదిగా అన్నాడు, నీ కుటుంబం ఇప్పటికీ నీకోసం ఎదురుచూస్తోంది. నీ సామ్రాజ్యం మళ్లీ నీకోసం ఎదురుచూస్తోంది. ఆ మాటలు విన్న వెంటనే ఐశ్వర్య పూర్తిగా షాకైంది. సామ్రాజ్యం? ఆమె వెంటనే విక్రమ్ వైపు చూసింది. కాని విక్రమ్ మాత్రం మౌనంగా నిలబడ్డాడు. అతని కళ్లలో బాధ మాత్రమే కనిపించింది. ఆ బ్లాక్ కోట్ వ్యక్తి చిన్నగా నవ్వాడు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే. త్వరలో అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు అని చెప్పి అతను వెనక్కి తిరిగాడు. మిగతా వాళ్లు కూడా నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయారు. కొన్ని క్షణాల తర్వాత ఆ నల్ల కార్లు భారీ వర్షంలో కనిపించకుండా పోయాయి. అపార్ట్మెంట్లో మళ్లీ నిశ్శబ్దం. వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఐశ్వర్య నెమ్మదిగా విక్రమ్ దగ్గరకు వచ్చింది. ఐశ్వర్య అతన్ని నిశ్శబ్దంగా చూస్తూనే ఉంది. ఆమెకి ఇప్పుడు ఒక్కటే అర్థమైంది. తనకి తెలిసిన విక్రమ్ అసలు పూర్తి విక్రమ్ కాదు. ఆ రాత్రి ఇద్దరూ దాదాపు మాట్లాడలేదు. ఒకరి దగ్గర ఒకరు ఉన్నా మనసులు మాత్రం చాలా దూరంగా. ఆ అపార్ట్మెంట్లోని నిశ్శబ్దం మాత్రం అలాగే ఉంది. విక్రమ్ సోఫాపై మౌనంగా కూర్చున్నాడు. ఐశ్వర్య కిచెన్ దగ్గర నిలబడి అతన్ని చూస్తోంది. ఆమెకి ఎన్నో ప్రశ్నలడగాలని ఉంది. కాని నిన్న రాత్రి విక్రమ్ చెప్పిన మాటలు ఆమె మనసులో మళ్లీ వినిపించాయి. ఇప్పుడేమడగకు ఐశ్వర్య. అందుకే ఆమె కూడా నిశ్శబ్దంగానే నిలబడిపోయింది. అప్పుడే విక్రమ్ ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. అతను స్క్రీన్ వైపు చూశాడు. అందులో ఒక్క మెసేజ్ మాత్రమే ఉంది. రాజు తిరిగి రావాల్సిందే. ఆ మెసేజ్ చూసిన వెంటనే విక్రమ్ కళ్లను నెమ్మదిగా మూసుకున్నాడు. ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. టేబుల్ మీద పాత ఉంగరం, ఫోన్ స్క్రీన్ మీద మెరిసిపోతున్న మెసేజ్, కిటికీ బయట నల్ల మేఘాలు. అతని కళ్లలో ఇప్పుడు భయం మరియు ఏదో బాధ. ఈసారి ఒక ప్రమాదకరమైన ప్రశాంతత మాత్రమే ఉంది. కొనసాగుతుంది.